పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ రోజుల్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరికి గడవడం కష్టం. క్షణం ఫోన్ కనిపించకపోతే ఏదో కోల్పోయినట్లు అల్లాడిపోతాం. కానీ అదే ఫోన్ మన ప్రాణాల మీదకు తెస్తుందని, నిద్ర లేకుండా చేసే నరకయాతన చూపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకప్పుడు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొని తెరపై అందరినీ అలరించిన ప్రముఖ నటి షకీలా జీవితంలోనూ ఇదే జరిగింది. కేవలం మొబైల్ వాడకం వల్ల ఆమె ఏకంగా 3 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అసలు ఆ టెక్నాలజీ వ్యసనం ఆమెను ఏ స్థాయికి నెట్టింది? మనం దీని నుంచి నేర్చుకోవలసిన గుణపాఠం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ నటి షకీలా ఇటీవల తన ఆరోగ్యం గురించి చెబుతూ అందరికీ ఒక షాకింగ్ నిజం బయటపెట్టారు. అతిగా మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడనొప్పితో బాధపడ్డానని, ఆ నొప్పి భరించలేక చివరికి 3 లక్షలు ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. ఫోన్లో చాలాసేపు గేమ్స్ ఆడడం, యూట్యూబ్, ఇన్స్టాలో అంతులేని రీల్స్ చూడడం ఆమెకు ఈ శాపాన్ని తెచ్చిపెట్టింది. రాత్రి నిద్రపోయే సమయంలో కూడా ఒక పక్కకు వాలి గంటల తరబడి ఫోన్ స్క్రీన్ను చూడడంతో మెడలోని నరాలపైన తీవ్ర ప్రభావం పడిందని, ఆ నరాల దెబ్బతినడం వల్ల ఆమె పడిన నరకయాతన అంతా ఇంత కాదు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్లే గర్ల్ అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షకీలా 2000 సంవత్సరంలో వచ్చిన కిన్నర తుంబికల్ చిత్రంతో సౌత్ ఇండియాలో సెన్సేషన్ సృష్టించారు. ఆ తర్వాత దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్ వంటి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, వివాదాలను ఎదుర్కొని నిలబడిన షకీలా ఇప్పుడు ఈ డిజిటల్ మహమ్మారి బారిన పడ్డం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఫోన్ చాలా ముఖ్యం, కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయం వృధా చేయకండి అని ఆమె యువతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. షకీలా చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలి అని ఆమె కోరారు. ఈ రోజుల్లో తినిపించడానికి, ఏడుపులు ఆపడానికి చిన్నపిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నాం, కానీ అది వారి మెదడును, కంటి చూపును, వెన్నుముకను ఎంతలా నాశనం చేస్తుందో మనం గ్రహించడం లేదు. టెక్నాలజీ మనకు కావాలి, కానీ మనం దానికి బానిసలు కాకూడదు అంటూ షకీలా పంపిన సందేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. அஸ்ஸலாமு அலைக்கும். நான் தான் உங்க ஷக்கீலா. உங்க எல்லாருக்கும் தெரியும். இது நல்லா இருக்குல்ல? டை. அதாவது சமீபத்துல எனக்கு ஒரு ஆப்ரேஷன் ஆச்சு. இப்பதான் வந்தேன் ஹாஸ்பிட்டல்லேருந்து. நம்ம வீட்டு பக்கத்துல மெட்வே ஹாஸ்பிட்டல் தான். டாக்டர் பாலமுருகன் சார் எனக்கு ஒரு சர்ஜரி பண்ணாரு. சீரியஸா சொல்றேன், விளையாட்டுக்கு இல்லை. என் குழந்தைங்க, என் மக்களுக்கு எல்லாருக்குமே இந்த ஃபோனுன்றது ஒரு யூஸ்ஃபுல்லான கேட்ஜெட் தான். எவ்வளவு தேவையோ அவ்வளோ யூஸ் பண்ணால் மட்டும். உதாரணத்துக்கு நான் வெளியே யாரும் வேண்டாம். அதாவது இப்படி படுத்துக்கிட்டு இப்படி கேமு ஒரு 4 மணி நேரம் தான் விளையாடுவேன். இது நடுவில் காஃபி டீக்கு எழுப்புவாங்க. அப்போ எழுந்து டீ குடிச்சு திருப்பி அதே விளையாட்டு. யூடியூப்லேயே, இன்ஸ்டாலேயே பார்த்துக்கிட்டே இருக்கிறது. இதனால விளைவு என்ன ஆச்சுன்னு நீங்கள் எல்லாம் பார்த்துருப்பீங்க. எனக்கு வந்து சர்விக்கலாமா அது, அதில் ஏதோ 2 எலும்பு நடுவில் இருந்து ஜவ்வு வெளில வந்துருச்சு.